షాలోమ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక దినం ప్రభు తన కృపలో మనందరికి అనుగ్రహించారు. ఈ దినం ప్రభు దినం. ఈ దినమును బట్టి మనం సంతోషించాలి, ఉత్సహించాలి కదా. మరి పూర్తిగా పరిశుద్ధాత్మ మీద అనుకుని మనం తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆలస్యమైంది, ఆలస్యానికి మీరందరూ కూడా క్షమించాలి. మనందరూ తలలో వంచి కళ్ళు మూసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, నీ వాక్యం అమూల్యమైనది. నీ వాక్యము జుంటె తేనె దారల కంటే మధురమైనది. మీ వాక్యమే మా పాదములకు దీపము. మీ వాక్యమే మాకు ఆధారము. మీ వాక్యం ఒక్కటే సత్యం. ఆ సత్య వాక్యములో మమ్మల్ని అందరినీ ప్రతిష్ఠించి మీ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని వాడుకోమని ప్రభువా, దుష్టుని యొక్క ప్రతి అగ్ని బాణములను నాయన ఎదుర్కొన్నట్లు నీ వాక్యము ద్వారా సర్వాంగ కవచమును ధరించిన వారమే మేమందరం కూడా జీవితమును అనుభవిస్తూ మీ చిత్తాన్ని నెరవేరుస్తూ మీ రాజ్యాన్ని మేము ఈ భూమి మీద కడుతూ ముందుకు వెళ్ళినట్లు సహాయం చెయ్యమని ప్రభువా, మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్, మీ అందరికి మరొకసారి గుడ్ ఈవినింగ్, షాలోమ్. మరి మీ ఫోన్స్ అన్ని కూడా సైలెంట్ లో పెట్టుకోండి. మధ్యలో మీ ఫోన్స్ ఏవి రింగ్ అయ్యి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మరి సైలెంట్ లో పెట్టండి. అంతేకాదు, మరి ఆ పని ఈ పని చేస్తూ కాకుండా ప్రభువుకి నమ్మకంగా మీరు బైబిల్ తీసుకొని ప్రభు సన్నిధిలో మీరు కూర్చున్నట్లయితే చక్కగా దేవుని వాక్యాన్ని మనం విని నేర్చుకోవచ్చు. అంతేకాదు, దేవునికి అటువంటి క్రమశిక్షణ అంటే దేవుడికి ఇష్టం కాబట్టి మరి మనం ఆ రీతిగా ముందుకెళ్దాం. ఓకే, రైట్ అండి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్. థాంక్యూ లార్డ్, థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్, హల్లెలూయా. మంచిది. ఆది కాండాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అన్నిటికీ ఆది, ప్రతి ప్రారంభానికి ప్రారంభం, ప్రతి ఆరంభానికి ఆరంభం ఆది కాండం. ద బిగినింగ్ ఆఫ్ బిగినింగ్స్. మీరు మీ జీవితంలో మీకు ఎన్ని ప్రశ్నలు ఉన్నా ఆ ప్రశ్నకి ఆది ఎక్కడనంటే ఆది కాండంలో ఉంటుంది. ఆ మొట్టమొదటి పుస్తకం, ఆ మొట్టమొదటి గ్రంథం, ఆ మొట్టమొదటి కాండం. అందులో ఈ సృష్టి ఎలా ప్రారంభించబడ్డది దాని గురించి రాయబడింది. ఈ సృష్టికి సంబంధించిన ప్రతి దీని గురించి కూడా ఆ గ్రంథంలో రాయబడింది. అంతేకాదు, మానవుని యొక్క సృష్టి ఎలా జరిగింది, దానికి ప్రారంభం, స్త్రీ యొక్క ప్రారంభం, అలాగే పాపం యొక్క ప్రారంభం, సాతాను యొక్క ప్రారంభం, అన్ని అంశాలకు ఆరంభం. జంతువులు ఎలా పుట్టాయి, జలచరాశులు ఎలా పుట్టాయి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, లేకపోతే చెట్లు, ఫలాలు, విత్తనం ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా, ఇలాంటి అన్ని అంశాలకు జవాబు ఎక్కడుందని అంటే ఆది కాండంలో దొరుకుతుంది. ఆది కాండం కనుక మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే బైబిల్ అంతా తప్పుగా అర్థం చేసుకుంటాం. బైబిల్ నాకు బాగా అర్థం అవ్వాలి అనుకున్న వాళ్ళు ఆది కాండం బాగా అర్థం చేసుకోవాలి. ఆది కాండాన్ని బాగా చదవాలి. అంత ఈజీగా అర్థమయ్యే గ్రంథం కాదు ఇది. ఈ ఆది కాండం ఇంకా ఈ రోజుకి, నేను గత 12 సంవత్సరాల నుంచి చదువుతున్నాను, ఈ రోజుకి కూడా నేను ఇంకా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను ఆది కాండం. కాబట్టి ఇది తత్వజ్ఞానం, అనంత జ్ఞానం, సర్వజ్ఞానం. కాబట్టి చాలా స్లోగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథాన్ని మనకి అభ్యసింపజేస్తాడు. కాబట్టి నేను కూడా లోతుగా వెళ్ళను, కానీ అవసరమైన విషయాలు నేను చెప్పుకుంటూ మీకు వెళ్తాను. ఒకవేళ వింటూ ఉండగా మీకు ఏమన్నా ఒకవేళ అనుమానాలు లేకపోతే ఇంకా ఏమన్నా తెలుసుకోవాలని మీకు అనిపిస్తే నన్ను వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేసి మీరు ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు బైబిల్ గొప్పదా, సైన్స్ గొప్పదా? చాలా ప్రశ్నలు, చాలా మంది శాస్త్రవేత్తలు సైన్సే గొప్పది అని చెప్తూ ఉంటారు. సర్వోన్నతమైన దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, బైబిలే ప్రామాణికం.
బైబిలే ప్రాథమికం, బైబిలే ఇంపార్టెంట్, బైబిలే సత్యము. సైన్స్ లో కొన్ని విషయాలు, బైబిల్లో చెప్పిన విషయాలన్నీ సైన్స్ ధృవీకరించవచ్చు, తప్పేం లేదు. సైన్స్ చెప్పొచ్చు బైబిల్లో ఉన్నట్టుగానే ఇక్కడ ఇలా ఉంది అని సైన్స్ ధృవీకరించవచ్చు. అంత మాత్రాన, సైన్స్ ధృవీకరించినంత మాత్రాన బైబిల్ నిజమని కాదు. బైబిల్ సత్యమే, అందులో తిరగలేదు. ఈ సత్యాన్ని సైన్స్ తెలుసుకోవచ్చు, తెలుసుకోకపోవచ్చు. కాబట్టి ఎప్పుడు సైన్స్ నమ్మి బైబిల్ని నమ్మద్దు, దుష్టుని వలలో పడిపోతారు కదా. ఇప్పుడు నేను చెప్తూ ఉండగా మీకు అనిపించవచ్చు, పాస్టర్ గారు ఇదేం పెద్ద సమస్య ఏం కాదు కదా అన్నట్టుగా మీరు అనుకోవచ్చు. కానీ ఇది చాలా పెద్ద తంత్రం ఉంది ఇందులో, దుష్టుడిది. కాబట్టి ఫస్ట్ బిలీవ్ బైబిల్, బైబిల్ని ముందుగా నమ్మండి, ఆ తర్వాత సైన్స్ నమ్మండి. సైన్స్ నమ్మద్దని నేను చెప్పడం లేదు కదా. బైబిల్ని నమ్మి ఆ తర్వాత మనం సైన్స్ ని నమ్మాలి. బైబిల్ కోణంలో సైన్స్ ని చూడాలి తప్ప సైన్స్ కోణంలో బైబిల్ని చూస్తే అది పాపం. మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. సరే, ఇంకా కొన్ని విషయాలు నేను చెప్తాను. అసలు ఎందుకు ఈ సర్వ సృష్టిని దేవుడు నిర్మాణించాడు? సర్వ సృష్టి నిర్మాణానికి కారణం ఏంటి? ఏదో ఒక పర్పస్ ఉంటుంది కదా. మీరు ఒక ఇల్లు కట్టారని అంటే ఆ ఇల్లు ఎందుకు కట్టారో ఒక పర్పస్ ఉంటుంది. మీరు ఒక పని చేశారు అని అంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది. అలాగే ఈ సర్వ సృష్టి నిర్మాణానికి కారణం ఏంటి? ఎందుకు దేవుడు భూమిని ఆకాశంలో వేలాడదీశారు? ఎందుకు నక్షత్రాలను, పాలపుంతలను దేవుడు తయారు చేసి పెట్టారు? ఎందుకు ఆదాముని, అవ్వమని నేను చెప్పాను కదా, ఆ స్త్రీ నిర్మాణం ఎలా జరిగిందో. ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన విషయం. ఎందుకు ఈ సర్వ సృష్టిని దేవుడు నిర్మాణించాడు, దానికి కారణం ఏంటి అని కనుక మనం గమనిస్తే, దేవునికి మహిమ కలిగేలా. ఈ సృష్టిని చూసిన ఈ మనిషి దేవుణ్ణి చూసి, అంటే సృష్టి ద్వారా సృష్టి ఎంత అందంగా ఉంటే దాన్ని చేసిన దేవుడు ఇంకెంత అందంగా ఉంటాడా అని ఆయన్ని వెతుకుతూ, మానవుడు దేవుడిని వెతుకుతూ ఆయనను మహిమపరుస్తూ మానవుడు ఈ భూమి మీద బ్రతకాలనేది దేవుని చిత్తం. అందుకే దేవుడు అందమైన సృష్టి మీద మానవుడిని సృష్టించి అందమైన సృష్టి మీద మానవుడికి అధికారం ఇచ్చాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, భూమిని లోపరుచుకోండి. ఇవన్నీ కూడా ఎందుకు ప్రభు ఇచ్చారు అంటే, మానవుడికి ఈ సృష్టి అంతటిని నువ్వే ఏలు ఆదాము, నీకోసమేదంతా. కానీ ఆదాము గుర్తుంచుకో, నువ్వు లోబరుచుకోవాలి. యు హ్యావ్ టు సబ్డ్యూ. లోబరుచుకోవాలి, యు హ్యావ్ టు సబ్డ్యూ అంటే అర్థం ఏంటి? అది ఇంకెవరో చేతుల్లో కూడా ఉండబోతుంది. వాడి దగ్గర నుంచి నువ్వు లోబరుచుకో, అంత సులువు కాదు. ఏలేడు, నీకు చాలా ఆటంకాలు వస్తాయి, నీకు చాలా అగ్నిబాణాలు వస్తాయి నీ మీదకి. కానీ అట్లా జయించి లోబరుచుకోవడం ఎప్పుడైతే నువ్వు మానేస్తావో, సాతాను కబంధస్తాల్లోకి సృష్టి వెళ్ళిపోతుంది. దేవుడు అందుకే ఆజ్ఞనిస్తున్నాడు ఆదాముకి, నువ్వు లోబరుచుకో ఆదాము, సర్వ సృష్టిని నువ్వు లోబరుచుకో, దాన్ని నిండించు. కానీ దురదృష్టం, ఆదాము ఆజ్ఞని నెరవేర్చలేకపోయాడు. అందుకే కడపటాదామైన మన రక్షకుడు, మన ప్రభు, మన యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి సృష్టిని లోబరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రభు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది? ఒక కారణం, ఆదాము చేయలేని పని యేసు ప్రభు చేశాడు. లోబరుచుకోలేదు ఆదాముకి దేవుడు అన్ని ఇచ్చాడు, కానీ చేయలేకపోయాడు. చెయ్యలేని పనిని యేసు ప్రభు భూమి మీదకి వచ్చి చేశారనమాట. మీకు అర్థమవుతుందా? చెయ్యలేని పని, ఆదాము చెయ్యలేని పనిని యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి చేశారు. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గమనిద్దాం. ఓకే, రైట్. మనం ఇంకా కొన్ని విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. ఓకే, ఆదికాండంలో 1వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే, అంటే నిన్నటి దినాన్న నేను ఇది చెప్పలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ 1వ అధ్యాయాన్ని నువ్వు ఎందుకు వదిలేసావు, 2వ అధ్యాయంలో 7 వచనాలు ఎందుకు వదిలేసావు అని నన్ను ఇబ్బంది పెట్టారు. మరి నేను పరిశుద్ధాత్మని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి, ఆయన ఏం చెప్తున్నారో ఆ పని నేను చేసుకెళ్ళాలి కాబట్టి నేను ఆయనకు లోబడుతూ ఈ అధ్యాయాన్ని కూడా కంప్లీట్ చేస్తాను. కాబట్టి నిన్న మీకు చెప్పినట్టుగా ఈ రోజు నేను వాక్యం చెప్పడం లేదు స్త్రీ గురించి. ఓకే, సో నేను ఈ రోజు 1వ అధ్యాయాన్ని కంప్లీట్ చేస్తాను. రేపటి దినాన్న మళ్ళీ మానవ సృష్టి, మనిషిని నేల మట్టితో చేశారు కదా, అది కూడా చెప్తాను.
ఎల్లుండి అప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా మన సబ్జెక్ట్ మనం వచ్చేది స్త్రీ విషయానికి. ఎందుకంటే ఐ హావ్ టు లిసన్ టు ద హోలీ స్పిరిట్. నేను పరిశుద్ధాత్మకు లోబడాల్సిన పరిస్థితి కాబట్టి, ఆయనకు లోబడడం మనందరికీ మంచిది కాబట్టి ఈ మొదటి అధ్యాయాన్ని కంప్లీట్ చేస్తాను. రైట్ జాగ్రత్త వినండి. దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు దేనికి ఆది? బిగినింగ్ ఆఫ్ బిగినింగ్స్. ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించారు. ఇది విషయం. ఆది యందు ఎవరున్నారని అంటే దేవుడే ఉన్నాడు. దేవుడు ఉన్నారు కాబట్టి దేవుడు ఆది. ఆది అని అంటే టైం స్పియర్, అంటే కాల గమనము, కాల చక్రము, కాలాన్ని ఫస్ట్ టైం ప్రారంభిస్తున్న సమయం అది. ఆది యందు దేవుడు అన్నారు కదా. సో ఈ ఆది యందు దేవుడు అంటే దానికి అర్థము దేవుడు ఒక్కడే స్వయంభవుడు. లేదా ఎలా చెప్తా, దేవుడు ఒక్కడే ఎల్లవేళలా ఉన్నవారు. ఆయన ఇంకేది కూడా ఎల్లవేళలా ఉన్న పరిస్థితులు లేవు. దేవుడు ఎల్లవేళలా ఉన్నవారు. అందుకే ఆది యందు దేవుడు అన్న మాట రాయబడి ఉంది. ఆది యందు దేవుడు. కాబట్టి ఆది అనే మాటకు అర్థం ఏంటి అంటే బిగినింగ్. దేనికి బిగినింగ్? టైంకి. టైం స్టార్ట్ చేస్తున్నారు దేవుడు. ఈరోజు వాచ్ చూస్తాం కదా, ఈ కాలం ఎక్కడ స్టార్ట్ అయింది? ఈరోజు క్యాలెండర్ చూస్తాం కదా, ఈ క్యాలెండర్ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే ఆది యందు స్టార్ట్ అయింది. ఓకే, సో మనం కాలచక్రములో ఉన్నాము. సృష్టి కాలచక్రములో ఉంది, కానీ దేవుడు కాలచక్రములో లేడు. ఇది అర్థం చేసుకోవాలి. ప్రతి క్రిస్టియన్ అర్థం చేసుకోవాలి. భూమి మీద ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే దైవత్వంలో మనం ఒక మెట్టు ఎదిగినట్టే. ఇప్పుడు నేను చెప్తుంది అంత సింపుల్ విషయం కాదు. ఇది కానీ అర్థమైతే మీ జీవన చక్రం మారిపోద్ది. దేవుని మీద మీ విశ్వాసం పెరిగిపోద్ది. మళ్ళీ చెప్తున్నాను, మనందరం కాలచక్రములో ఉన్నాము. వీఆర్ ఇన్ ఒక బాక్స్ లో ఉన్నాం. మనం ఒక బాక్స్ లో ఉన్నాం. టైం అనే బాక్స్ లో ఉన్నాము. ఈ టైం అనే బాక్స్ లోకి సృష్టి అంతా వచ్చేసింది. ఈ టైం అనే బాక్స్ కాకుండా బయట ఉన్నది ఎవరనంటే దేవుడు, పరలోకము, దేవదూతలు. ఇవన్నీ కూడా ఈ కాలచక్రమునకు బయట ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా. సో ఆది యందు దేవుడు కాలచక్రాన్ని ప్రారంభించారు. కాలచక్రమును ప్రారంభించిన దేవుడు, కాలాతీతుడు అయిన దేవుడు కాలములోకి ప్రవేశించాడు. యేసు క్రీస్తు ప్రభువుగా. హౌ వండర్ఫుల్! హల్లెలూయా! మీరు అందరూ చేతులు ఎత్తున్నారో లేదో నాకు కనపట్లేదు, కానీ నేను మట్టుకు చాలా సంతోషిస్తున్నాను. కాలాన్ని నిర్మించిన దేవుడు కాలములోకి ప్రవేశించారు. 33.5 సంవత్సరాలు మన మధ్య మనతో కలిసి సంచరించారు. మనతో తిన్నారు, మనతో పడుకున్నారు, మన బాధలన్నీ గమనించారు, మన శోధనలన్నింటినీ అనుభవించారు, మన కోసమైన ప్రార్థించారు. ఆది యందు దేవుడు, కాలాన్ని సృష్టించిన దేవుడు, కాలములోకి ప్రవేశించిన దేవుడు. హల్లెలూయా! సో ఆది యందు దేవుడు. ఏది లేనప్పుడు దేవుడు ఉన్నాడండి. అది మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఏది లేదు, దేవుడు ఉన్నాడు. There was no sun, no moon, no earth, no Milky Way. ఏది లేదు, కానీ ఒకలే ఉన్నారు. ఎవరనంటే దేవుడు. హల్లెలూయా! ఆ దేవుడు ఏమనుకున్నారనంటే, నేను ఒక సృష్టిని తయారు చేస్తాను, నేను ఒక కాల చక్రాన్ని తయారు చేస్తాను, నాకు ఒక ఉద్దేశం ఉంది, ఈ ఉద్దేశం కోసం నేను అందమైన సృష్టిని తయారు చేస్తానని దేవుడు భూమి ఆకాశములను కలుగమని పలకగా అన్ని కలిగేస్తాయి. దేవునికి స్తోత్రం. విత్ వన్ వర్డ్ ద హోల్ క్రియేషన్ మేడ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఒక్క పదంలో సమస్త సృష్టి కలిగింది. దేవునికి మహిమ కలుగునుగా. మొదటి వచనాన్ని మీరు గమనిస్తే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. God made the heavens and earth by one word. మాట ద్వారా ఆయన భూమి ఆకాశములన్నిటినీ కలుగు చేశారు. ఎంత గొప్ప దేవుడు! ఒక మాట ద్వారా ఇన్ని కలిగిపోతాయా? మొన్న ఆంఫన్ తుఫాన్ వచ్చింది, దానికి ముందు హుదూద్ తుఫాన్ వచ్చింది. మొన్న ఆస్ట్రేలియా అంతా తగలబెడిపోయింది. నిన్న పాకిస్తాన్ లాహోర్ కరాచీలకి ఫ్లైట్ వెళ్తుంటే జనసంచారణ ఉన్న ఊరి మీద పడిపోయింది. మొత్తం ఎంతమంది చనిపోయారో మీకు తెలుసు. కరోనా, ఇవన్నీ ఏమన్నా మనము ఒక మాటతో ఆపగలుగుతున్నామా?
ఇంత 800-900 కోట్ల మంది జనాభా బ్రతుకున్నారు కదా భూమి మీద. ఎంత టెక్నాలజీ, ఎంత ఇంటర్నెట్, ఎన్ని ఆర్మీలు, ఎన్ని టెక్నాలజీలు, టెలిస్కోప్లు, మైక్రోస్కోప్లు, మైక్రో ఆర్గనిజమ్స్, మ్యాక్రో ఆర్గనిజమ్స్ అనేసి ఇంత సైన్స్ లో ఎంత డెవలప్ అవుతుందో అంత డెవలప్ అవుతున్నాం. మనోళ్ళు ఎవరన్నా సరే ఒక మాటతో దేనిని ఆపగలిగారా? ఆకలి చావులను ఆపగలిగారా? మానభంగాలను ఆపగలిగారా? వలస కూలీలు నడిచి వెళ్తుంటే ఈ ప్రభుత్వం గాని ప్రజలు గాని ఏమన్నా చేయగలిగారా? వాళ్ళ కాళ్ళకు రక్తాలు కారుతూ ఉంటే చూసిన వాళ్ళే గాని, అయ్యో అన్న వాళ్ళే గాని ఎవరన్నా ఏమన్నా చేయగలిగారా? ఏం చేయలేరు. ఇది మన స్థితి. మనం అర్థం చేసుకోవాలి. ముందు వీ షుడ్ నో హౌ డిప్రైవ్డ్ వి ఆర్. మనం ఎంత పతనవస్థలో ఉన్నామో ముందుగా మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది మేము పతనవస్థలో లేము అని ఫీల్ అవుతూ ఉంటారు. మనం చాలా పతనవస్థలో ఉన్నామండి. మీ సంగతి ఏమో కానీ నేను నా గురించి చెప్పు, పతనవస్థలో ఉన్నాను నేను. ఎందుకంటే కళ్ళ ముందు కొన్ని అన్యాయాలు జరుగుతున్నా ఆపలేని పరిస్థితి. ఆ వలస కూలీలకి వెళ్ళి నేను ఏమీ చేయలేని పరిస్థితి. వెస్ట్ బెంగాల్కి వెళ్ళి అక్కడ పడిపోయిన చెట్లు, కూలిపోతున్న బిల్డింగ్లు అట్లా ఏమీ చేయలేని పరిస్థితి. కరాచీ నుంచి లాహోర్కి వెళ్తున్న ఫ్లైట్ ని అది పడిపోయినా దాన్ని ఆపలేని పరిస్థితి. ఇన్ని పరిస్థితుల్లో చూడండి. కాశ్మీర్ లో ఒక 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 కామం విషయంలో పిచ్చికిపోయిన వాళ్ళు ఏం చేశారు? ఆసిఫా చిన్న పిల్లని మానభంగం చేస్తారు. తెలుసు ఏమీ చేయలేని పరిస్థితి. మనందరం పడిపోయి ఉన్నామండి, పతనవస్థలో ఉన్నాం. అన్యాయం అని తెలిసిన మనం ఏం చేయలేని పరిస్థితిలో. కానీ ఇగో ఆది యందు దేవుడు మాట ద్వారా భూమి ఆకాశములను సృష్టించెను. గాడ్ హ్యాస్ ద క్రియేటివ్ పవర్. సృష్టించనందుకు దేవునికి మాత్రమే శక్తి ఉంది. అందుకే ప్రభు గుడ్డివాడికి కళ్ళును సృష్టించాడు. గుడ్డివాడికి కళ్ళును సృష్టించాడు. అప్పుడు వరకు కళ్ళు లేవు. అందులో పుట్టుగుడ్డోడు అంటే అసలు ఆర్గానే లేదు, ఆ నరాలే లేవు, అన్ని అసలు లేనివి కళ్ళు వచ్చాయంటే అర్థం చేసుకోండి. మాట ద్వారా సృష్టించాడు. సృజించే శక్తి మన ప్రభువుకే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత పెద్ద దేవుడు అండి, ఎంత బిగ్ గాడ్ అండి, ఎంత హౌ బిగ్ అవర్ గాడ్ ఇస్. ఎంత పెద్ద దేవుడు, కానీ నీ ఆలోచనలో ఆయన్ని ఎంత చిన్న చేస్తున్నావు, ఎంత చిన్నగా చేసుకుంటున్నావు, ఎంత సూక్ష్మంగా దేవుడిని చేస్తున్నావు. ఇంత పెద్ద దేవుడు, ఇంత గొప్ప దేవుడు, ఇంత మహాదేవుడు, మహోన్నతుడు, ఇయోన్ మహా ఉన్నతుడైన దేవుడు, నీ సూక్ష్మ బుద్ధితో ఆయన్ని నువ్వు ఎంత చిన్నగా చేస్తున్నావు. ఒకసారి గమనిద్దాం మనం ఈ విషయాలని. చాలా గొప్ప దేవుడు, చాలా గొప్ప. ఓకే, కాబట్టి సృజించగలిగే దేవుడు. ఓకే, ఆయన ఒక్కడే సృజించగలడు. రైట్, లేనిది ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా చేయగలగ దేవుడు అన్నమాట. రైట్. సో ఇప్పుడు ఆ యొక్క భూమి ఎలా ఉందో 2వ వచనంలో చూద్దాం. భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఎలా ఉందంట భూమి? దేవుడు భూమిని తయారు చేశాడు. ఆకాశములు అంటే ఇంకా సూర్య పరివారాలన్నిటినీ తయారు చేశాడు. ఇక్కడ భూమి గురించి ఎందుకు రాయబడింది అంటే మన గురించి, మనం చదువుతాం కాబట్టి భూమి గురించి రాయబడింది. ఓకే, ఈ భూమి నిరాకారంగా ఉందంట. నిరాకారంగా, అవుట్ ఆఫ్ షేప్ కదా, నిరాకారము. ఎగ్జాక్ట్ గా దాన్ని పదం తీసుకుంటే నిరాకారము అంటే అవుట్ ఆఫ్ షేప్. ఇప్పుడు అవుట్ ఆఫ్ షేప్ లో ఉన్న బిల్డింగ్ లోకి మనం ఎవరన్నా వెళ్ళి కాపురం ఉంటామా? ఉండం కదా. రైట్. ముందుగా అవర్ గాడ్ ఈస్ బిగ్ గాడ్ అని టైప్ చేయండి. ఓకే, అవర్ గాడ్ ఈస్ బిగ్ గాడ్. ఓకే, రైట్. నిరాకారంగా ఉన్న ఇంటిలోకి మనం ఎలాగా వెళ్ళి ఉండమో, నిరాకారమైన భూమి మీదకి మనిషిని దేవుడు ఎలా సృష్టిస్తాడు? చేయలేడు. కాబట్టి నిరాకారము అనే మాటకు అర్థం ఏంటంటే నివాస యోగ్యము కానిది. ఓకే, నివాస యోగ్యం అంటే ఆకారం లేనిదే ఎగ్జాక్ట్లీ. కానీ ఆకారము దేనికి లేదు అంటే అక్కడ మనిషి ఉండనందుకు నివాస యోగ్యము కానిది. హెబ్రీ భాషలోకి వెళ్తే ఈ పదం దొరుకుతుంది అన్నమాట. ఓకే, తెలుగులో అప్పుడు రాసిన వాళ్ళు అలా రాయగలిగారు. కానీ యాక్చువల్ గా హెబ్రీ మూల భాషలోకి వెళ్తే మనకి ఇంకొన్ని పదాలు దొరికాయి. అవేంటి అని అంటే నివాస యోగ్యము కాని స్థితిలో భూమి ఉంది. ఇప్పుడు చెట్లు రావాలి, సముద్రము ఒక పక్కకి వెళ్ళాలి, పొడి భూమి రావాలి,
ఇవన్నీ రావాలి, జలసరాశులు, మనుష్యులు అందరు రావాలి అని అంటే ఇప్పుడు నివాస యోగ్యంగా ఉండాలి కదా భూమి. అందుకని దేవుడు నిరాకారముగా శూన్యముగా ఉందంట. జాగ్రత్తగా గమనించండి. భూమి నిరాకారముగాను శూన్యముగా, ఏం లేదు అంత శూన్యం శూన్యం శూన్యం. ఎటు చూసినా నీళ్ళే. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఎటు చూసినా నీళ్ళే. భూమి అంటే మీకు చెప్పనా, మీకు కొంచెం ఆ పైన రాసుకోండి పెన్నుతో, ఆ పైన రాసుకోండి. భూమి ఎలా ఉందంటే వాటర్ బాల్ ఉంది, దాని చుట్టూరు ఏముంది, వాటర్ ఉంది అనమాట. ఓకే, భూమిని ఊహించుకోండి. ఇప్పుడు మనం ఉన్న ఈ భూమి ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఇట్ వాజ్ వాటర్ బాల్. లైక్ వాటరే ఉండేది, మొత్తం చుట్టూరు నీళ్లు, మధ్యలో భూమి ఉండేది. కనపడినది భూమి కనపడేది కాదు. ఏం కనపడేది? నీళ్ళే. మీకు అర్థమవుతుంది, అన్ని నీళ్లు ఉన్నాయన్నమాట. ఆలోచించండి, భూమి అంతా నీళ్ళుంటే ఎలా ఉంటుందో అలా ఉండేది. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనానికి నిరాకారముగాను శూన్యముగా అంటే అర్థం ఏంటి అని అంటే ఇట్ వాజ్ ఎ వాటర్ బాల్. ఎటు చూసినా నీళ్ళే, నీళ్లతో నిండి ఉన్న భూమి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ జలముల పైన ఏం చేస్తున్నాడు? అల్లాడుతున్నాడు. హోవరింగ్ అల్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు దాన్ని నివాస యోగ్యంగా చేయాలి. ఈ భూమి మీదకి మానవుడు రావాలి. ఇప్పుడు చాలా పని ఉంది. హీఈస్ వెరీ బిజీ మ్యాన్. హోలీ స్పిరిట్, సారీ మ్యాన్ అనేసాను కదా. హీఈస్ వెరీ బిజీ డివైన్ పర్సన్. ఆయన మ్యాన్ అనకూడదు ఆయన, ఎందుకంటే ఆయన శరీరధారిగా హోలీ స్పిరిట్ రాలే, యేసయ్య వచ్చారు కాబట్టి ఆయన మ్యాన్ అనకూడదు, ఆయన డివైన్ పర్సన్ అనాలి. ఓకే, సో ఆయన ఒక పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీకి చాలా బిజీ. ఆ పరిశుద్ధాత్ముడు జలములపై అల్లాడుతున్నాడు. ఎందుకు అల్లాడుతున్నాడు? దేవుడు ఎప్పుడు చెప్తే వెంటనే పనిచేసేద్దామని. ఆయన ఎందుకు అల్లాడుతున్నాడు? దేవా, నువ్వు ఒక్క మాట చెప్పు, ఈ నిరాకారంగా నివాస యోగ్యంగా లేని ఈ భూమిని నేను నివాస యోగ్యంగా మార్చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే హోలీ స్పిరిట్ మనకు చాలా అవసరం. ఈరోజు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. పొద్దున్న లెగ్గానే గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని చెప్పండి. సే గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చదువుకుంటున్నాం కాబట్టి గుడ్ ఈవినింగ్ హోలీ స్పిరిట్. ఓకే, గుడ్ ఈవినింగ్ హోలీ, ఎందుకంటే ఆయనే రాయించారు ఈ వాక్యం. మోషే రాశారు కదా. మోషేకి ఎవరు చెప్పి రాయించారు? హోలీ స్పిరిట్. ఇప్పుడు అబ్రహాం చదువుతున్నారు ఈ వాక్యం, ఇప్పుడు మీరందరూ చదువుతున్నారు ఈ వాక్యం. సో ఇప్పుడు మీకు నాకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి? హోలీ స్పిరిట్. మోషేకి చెప్పిన హోలీ స్పిరిట్ కనుక ఇప్పుడు ఇక్కడ లేరనుకో, ఇప్పుడు ఈ వాక్యం అంతా ఏమవుద్ది? మిస్ఇంటర్ప్రిటేషన్ అయిపోద్ది. మీకు అర్థమవుతుందా? హోలీ స్పిరిట్ లేకుండా బైబిల్ ఎన్ని గంటలు చదివినా వ్యర్థము. వి నీడ్ హోలీ స్పిరిట్. నిరాకారంగా ఉన్న పరిస్థితులను ఆకారంగా మార్చగలిగేవాడు హోలీ స్పిరిట్. ఆయన మీద డిపెండ్ అవ్వండి. డిపెండ్ ఆన్ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ మీద ఆధారపడండి. ఆయన నీ నిరాకార పరిస్థితులను ఆకారంగా మార్చగల సమర్థుడై ఉన్న దేవుడు. ఆలోచించండి, ఆయన సమర్థుడండి. ఆయన ఏమనుకుంటున్నారు? ఆయన్ని నీలో ఉన్నాడు. ఈ అపవిత్రమైన మన దేహాల్లో మన అపవిత్రత ఆయన దైవత్వాన్ని, ఆయన పరిశుద్ధతని ఎంత ఇబ్బంది పెడుతున్నా ఎందుకు మనలో నివసిస్తున్నాడో తెలుసా? మనలో ఉన్న ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఆకారంగా మార్చుకుంది. మనం దేవుని దగ్గరికి, దేవునిలో మారినందుకే మనలో ఆయన ఇబ్బంది పడుతూ ఉంటున్నాడు. ఎన్ని అబద్ధాలు, ఎన్ని స్వార్థాలు, ఎన్ని అసూయలు, ఎన్ని కక్షలు, ఎన్ని విమతములు, ఎన్ని పాడు పనులు. అయినా ఆయన మనల్ని ఎందుకున్నాడంటే మనల్ని ఆకారంగా చేయనందుకు, మనల్ని దైవ బిడ్డలుగా చేయనందుకు, మన క్షయత నుండి అక్షయతలోకి మనల్ని నడిపించినందుకు. సో హోలీ స్పిరిట్ మీద ఆధారపడదాం. హోలీ స్పిరిట్ చాలా పవర్ఫుల్ అండి. హీఈస్ ఆల్ పవర్ఫుల్. హోలీ స్పిరిట్. కన్య మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి యేసయ్య పుట్టినందుకు ఎవరు? హోలీ స్పిరిట్. మృతులలో నుండి లేపబడిన యేసు, రోమా పత్రిక 1వ అధ్యాయం, పరిశుద్ధాత్మ వలన మృతులలో నుండి లేపబడిన యేసు. ఎవరు లేపారు పరిశుద్ధ యేసు ప్రభు వారిని మృతుల్లో నుండి? ఇట్స్ హోలీ స్పిరిట్. మనకి ముగ్గురు కావాలి. ఒక్కరు ఎక్కువ, ఒక్కరు తక్కువ కాదు. ముగ్గురు కావాలి మనకి. ముగ్గురిని మనం అనుభవించాలి. హోలీ స్పిరిట్ ని అనుభవించాలి, యేసయ్యని అనుభవించాలి, తండ్రిని అనుభవించాలి. ముగ్గురిని అనుభవించాలి. ఎవరిని పక్కన పెట్టద్దు. ముగ్గురిని అనుభవించండి. గాడ్ విల్ బ్లెస్ యూ. హల్లెలూయా.
సో గుడ్ ఈవినింగ్ హోలీ స్పిరిట్, గుడ్ ఈవినింగ్ హోలీ స్పిరిట్, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, గుడ్ ఆఫ్టర్నూన్ హోలీ స్పిరిట్, గుడ్ నైట్ హోలీ స్పిరిట్. ఆల్వేస్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునితో ఒక సహవాసం కలిగి ఉండండి. ఆయన ఫ్రెండ్షిప్ చేయండి. హీ విల్ టాక్ టు యూ. ఎక్సర్సైజ్ చేయండి. 100 మాటలు 1000 మాటలు పెట్టి ప్రార్థన చేయడం కాదు, ఆయనతో ఎక్సర్సైజ్ చేయండి. ఆయనతో అలా కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నువ్వు మాట్లాడు ఎక్సర్సైజ్ చేయండి. కండలు పెంచడానికి ఎక్సర్సైజ్ చేస్తాం కదా, అలాగే పరిశుద్ధాత్మతో ఎక్సర్సైజ్ చేయండి. ఆయన అనుభవించండి, రోజుకి అనుభవించండి. మీ తారుమారులు అయిపోతాయి మీ పరిస్థితులు, మీ అప్పులన్నీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ లో అయిపోతాయి. నిజంగా చెప్తున్నా, అశాశ్వతమైన సంపద పోయి శాశ్వతమైన సంపద వచ్చేస్తుంది మీ ఇంట్లోకి. ఏంటనుకుంటున్నారో మీరు? హోలీ స్పిరిట్ అంటే అబ్రహాం నిలబడి ఏదో మాట్లాడేస్తున్నాడు అనుకుంటున్నారా? ఇట్స్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనం ఆ రీతిగా ముందుకెళ్దాం. ఓకే, ఆయన జలముల పైన అల్లాడుచుండెను. హల్లెలూయా. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగాను. దేవుడు వెలుగు కమ్మని పలికాడు, వెలుగు కలిగింది. దేవునికి స్తోత్రం. అంతవరకు వెలుగు లేదండి, అంతవరకు వెలుగు లేదు. ఫస్ట్ టైం దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. అంతవరకు చీకటే, ఎటు చూసినా చీకటే, ఎటు చూసినా చీకటే, ఎటు చూసినా చీకటే. ఈ సృష్టిలో, ఈ టైం స్పియర్ లో, ఈ కాల చక్రములో, ఈ సర్వ సృష్టిలో వెలుగు అనేది ఎక్కడా లేదు, అంతా చీకటే. అప్పుడు వెలుగును కమ్మని పలకగా వెలుగు కలిగింది. టాక్మన్ వెలుగు కలిగింది. అర్థమైందా మీకు? అంతవరకు వెలుగు లేదు. రైట్, తర్వాత ఏమైందో చూద్దాం. ఓకే, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినము ఆయను. ఫస్ట్ డే అలా జరిగిందండి. వాటర్ బాల్, అది వాటర్ ఉంది. ఈ రోజు భూమి కాదు అది. మీకు ఆల్రెడీ బోల్డెన్ క్వశ్చన్లు వచ్చేస్తున్నాయి నాకు తెలుసు. అక్షరాన్ని అక్షరంగా తీసుకోండి. వాటర్ బాల్ గా ఉంది. భూగోళం అంతా నీళ్లతో నింపబడి ఉంది. ఈ నీళ్లతో నింపబడిన ఈ భూగోళానికి ప్రతిగా దేవుడు శూన్యములో ఒక వెలుగుని పుట్టించాడు. వెలుగంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి, వెలుగంటే ఏంటి? వెలుగంటే ఏంటో చెప్తాను చూడండి. వెలుగుకి అగ్ని ఉండాలి. అగ్ని లేకపోతే వెలుగు రాదు. ఒప్పుకుంటారా? వెలుగు రావాలంటే అగ్ని ఉండాలి. సో ఇప్పుడు వెలుగు కమ్మని పలుకగా అనగానే దేవుడు ఏం సృష్టించారని అంటే ఒక అగ్ని గోళాన్ని, ఒక అగ్ని పర్వత, ఒక అగ్ని గ్రహాన్ని, లేకపోతే ఒక అగ్ని పెద్ద భూగోళం కంటే పెద్దదాన్ని, ఒక అగ్నిని దేవుడు శూన్యములో కలుగు చేశాడు. ఓకే, శూన్యములో కలుగు చేశాడు. ఈ కలుగ చేసిన దాంట్లో నుంచి జాగ్రత్తగా వినండి. 4వ రోజుకి వెళ్తున్నాను. ఇది మొదటి రోజు. 4వ రోజుకి వెళ్తున్నాను. ఈ కలుగ చేసిన, ఈ మొదటి రోజు కలుగ చేసిన ఈ అగ్ని గోళములో నుంచి చిన్న మొక్క తీసి సూర్యుడుగా 4వ దినాన్న పెట్టాడు. ఇది పట్టుకొని దుర్బోధకులు లేదా యేసుక్రీస్తు మీద ద్వేషించే బోధకులు, బైబిల్ తప్పు, బైబిల్ వాళ్ళ మొఖం తప్పు, వాళ్ళకి తెలియదు, చదవరు. చదివిపోని దైవజనులు అడిగి తెలుసుకుందామా, అది ఉండదు. ఆ ఓపిక ఉండదు. పరిశుద్ధాత్మ మీద ఆధారపడి చదువుతామని ఉండదు. తప్పులు పట్టుకుందామని చదువుతారు. వాళ్ళకేమర్థమవుతుంది? మర్మం ఎవరికండి? దేవుని బిడ్డలకి. దేవుని బిడ్డకి భయంతో, భక్తితో, ఓపికతో ఆయన మీద ఆధారపడి కూర్చుంటే ఆయన బోధపరుస్తాడు. అంతేగాని నేను తప్పులు పట్టుకుంటానని చదివితే ఏం దొరుకుతాయి? కాబట్టి బైబిల్ తప్పు, వాళ్ళ ముఖం తప్పు, వాళ్ళకి తెలీదు. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, దేవుడు కలుగ చేసిన అగ్ని గోళములో నుండి ఒక చిన్న భాగాన్ని తీసుకోండి. ఎందుకంటే చూడండి, ఇక్కడ దేవుడు వెలుగును కమ్మని పలుకగా వెలుగు కలిగింది అంటే సృష్టించాడు కదా వెలుగుని. రైట్, బాగా వినండి. అగ్నిగోళాన్ని సృష్టించాడు. కానీ 4వ దినానికి వెళ్ళి చూడండి, సృష్టించినట్టుగా అక్కడ లేదు, చేసెను అన్న మాట ఉంటుంది. చేసెను, మేడ్ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మొదటి దినాన్న చేసిన ఆ అగ్నిగోళములో నుండి ఒక మొక్కను తీసుకొని వచ్చి ఏం చేశారు? సూర్యుడిగా భూమికి వెలుగునివ్వు, భూమికి వెచ్చదనాన్ని ఇవ్వు, భూమికి ఫోటోసింథసిస్ చేయి, భూమికి కావలసిన విటమిన్ డి ఇవ్వు అని చెప్పి భూమిని అక్కడ పెట్టాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. సో సింపుల్ అండి. పరిశుద్ధాత్మలో వాక్యం చదివితే వాక్యం ఎంత తేటగా ఉంటుందో, ఆయన లేకుండా చదివితే అంత గందరగోళం, బుర్రపిచ్చిపోతుంది.
అండ్ ఇంకోటి కూడా చెప్తాను, 12 సంవత్సరాలు పట్టింది ఈ బోధ నేను మీకు చేయడానికి. మీరు చాలా దృష్టివంతులు. 12 సంవత్సరాల రీసెర్చ్ ఏం కాకుండా వినేస్తున్నారు. 12 సంవత్సరాల రీసెర్చ్ ఏం కాకుండా మీరు వినేస్తున్నారు. మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకెవరు లేరు ఇలాంటి టీచర్ తెలుసా? మీకున్నారు టీచర్. నాకెవరు నిజంగా లేరు టీచర్. నేను ప్రభు దగ్గర అలా నేర్చుకున్నాను, చదివాను. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు అలా బ్లింక్ అయిపోయాడు నా మైండ్ లో. బ్లింక్ అయిపోయేవాడికి నాకు రెవల్యూషన్ వచ్చింది. అంత్య దినాల సంగతులు కూడా అంతే. చదివాను, కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ వెన్ హోలీ స్పిరిట్ రివీల్డ్ ద రెవల్యూషన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఇన్ మీ, దెన్ ఐ గాట్ క్లారిటీ. హల్లెలూయా. కాబట్టి మనం ఓపిక ఎదురు చూడాలి. రైట్. సో మీకు అర్థమైపోయింది కదా, సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? 4వ రోజు. మొదటి రోజు చేయబడిన అగ్నిగోళంలో నుంచి ఒక భాగాన్ని తీసుకెళ్లి సూర్యుడిగా దేవుడు 4వ రోజు పెట్టాడు భూమి కోసం. రైట్. ఇప్పుడు ఇది ఒక దినం. ఓకే, ఇది ఒక దినం. దేవుని దృష్టిలో మొట్టమొదటి రోజు ఆ వాటర్ బాల్, నెక్స్ట్ వెలుగు అనే అగ్నిగోళం సృష్టించగా అది మొదటి దినం దేవుని దృష్టిలో. ఓకే, అప్పటికే నక్షత్రాలు, ఎందుకంటే భూమి ఆకాశములను సృజించిను అని మాట ఉంది. ఓకే, చాలా జాగ్రత్తగా వినాలి. అప్పటికే మిల్కీ వేస్, పాలపుంతలు, నక్షత్రాలు అన్ని సృజించబడిపోయి ఉన్నాయి, కానీ అన్ని చీకటే. దెర్ ఇస్ నో లైట్ అన్నమాట. అందుకు ఆ లైట్ కోసమని దేవుడు ఒక సపరేట్ ఒక ప్లానెట్ ని, విచ్ ఈస్ ఎ ఫైర్ బాల్. ఇక్కడేమో వాటర్ బాల్, ఇప్పుడు అక్కడేమో ఫైర్ బాల్ అన్న. భూమి ఎలా ఉంది? వాటర్ బాల్ లో ఉంది. నీటిలో ఉన్నది భూమి అంతా కూడా కదా. ఇప్పుడు ఈ నీటిలో ఉన్న ఈ భూమిని, దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే అగ్నిగోళము, అగ్ని పర్వతం, గ్రహాన్ని ఏమంటారు? అగ్ని గ్రహం అనుకోండి, ఒక ప్లానెట్ అనుకోండి. ఇదంతా సైంటిఫిక్ ఉంటది కాబట్టి ఫస్ట్ చాప్టర్ నేను స్కిప్ చేశాను మానవుడిగా. ఎందుకులే ఒకటి టచ్ చేయడం అని పక్కన పెట్టే, కానీ ఆయన ఒప్పుకోలేదు, హోలీ స్పిరిట్ ఒప్పుకోలేదు. నాకు ఇన్ని సంవత్సరాలు నేర్పించింది వదిలినందుక కాబట్టి ఆయన చెప్పిస్తున్నారు. సో ఇంగ్లీష్ ఎక్కువ పదాలు వస్తుంటే మీరు దయచేసి, భాషల వరం అనేది ఒకటి ఉంది. కృపావరాల్లో ఒక వరం ఏంటంటే భాషల వరం. సో మీరు భాషల వరాన్ని ఉపయోగించండి. దేవుడిని అడగండి భాషల వరం. అప్పుడు మీకు ఇంగ్లీష్ కూడా అర్థమవుతుంది, హిందీ కూడా అర్థమవుతుంది, తమిళ్, మలయాళం కూడా అర్థమవుతుంది. అవసరాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తిని మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ ఫైర్ ప్లానెట్ ని దేవుడు సృష్టించాడు. ఫైర్ ప్లానెట్, ఒక మండుతున్న గ్రహాన్ని సృష్టించాడు. ఓకే, దాని ద్వారా మొదటి రోజు జరిగింది. ఓకే, మొదటి రోజు జరిగింది. ఇప్పుడు రెండో రోజు కొద్దాం. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను. ఈ మొదటి రోజు 24 గంటలు అని నేను నమ్ముతున్నాను. 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, 15 లేదా కోట్ల సంవత్సరాలు నమ్మిన వాళ్ళు నమ్ముకోండి, నాకు అనవసరం. నేను 24 గంటలుగానే దీన్ని నమ్ముకుంటున్నాను. దేవుడు లిటరల్ గా హెబ్రీ భాషలో మోషే రాసినప్పుడు అక్కడ ఏమని రాశారంటే, ఒక రోజు 24 గంటలు. ఆ సోలార్ డే సైంటిఫిక్ గా ఇప్పుడు మనకున్న రోజు 24 గంటలు. ఆ రోజు. ఓకే, దేవుడికి కోట్ల దినాలు అక్కర్లేదు. దేవుడికి ఒక రోజు చాలు, అనుకుంటే ఒక క్షణం చాలు. ఓకే, సో అది ఒక రోజుగానే నేను లిటరల్ గా తీసుకుంటున్నాను. క్రియేషన్ వాజ్ మేడ్ ఇన్ 6 days. దట్స్ ఇట్. 7th day వాజ్ Sabbath, అండ్ ఫ్రమ్ దేర్ ఆన్ డే స్టార్ట్ అయిపోయి, పాపం ఇవన్నీ స్టార్ట్ అయిపోయి ఈ రోజుకి 6020 సంవత్సరాలు. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ఈ రోజుకి 6020 సంవత్సరాలు అంతే అయిపోయి. నా వరకే ఇది. మిమ్మల్ని నమ్మని ఫోర్స్ చేయట్లేదు, కానీ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. రైట్. తర్వాత చూద్దాం. ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి. వెలుగుని చీకటిని వేరు చేశాడు. వెలుగు చీకటి వేరేగా ఉంటారు. దేవుని బిడ్డలు సాతాను బిడ్డలు ఎప్పుడు వేరేగా ఉంటారు. వాళ్ళకి భయపడద్దు. వాళ్ళు పెట్టే భయాలకు కన్విన్స్ అయిపోతాం. దేవుడే దెయ్యమే లిటరల్ గా. మనలో ఈ రెండు ఉంటాయి. దేవుని బిడ్డలు అవసరం బట్టి దెయ్యం అయిపోతుంటాం. తర్వాత పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపు చేస్తే ప్రభువా సారీ అని చెప్పి మనం దేవుడిలా కూడా మారుతూ ఉంటాం. మనం ఎదుగుతున్న కొద్దీ ఈ దుష్టత్వం మనలో నుంచి తగ్గిపోతుంటది, దైవత్వం మనలో పెరిగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో రోజు ఏం జరిగిందో చూడండి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలుగా ఆ జలములను ఈ జలములను వేరుపరచను గాక అని పలికిన. దేవుడు ఆ విశాలము చేసి, విశాలము క్రింద జలములను, విశాలము మీద జలములను వేరుపరవగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టును. అస్తమయమును ఉదయమును కలుగగా
రెండో దినములు ఆయన. ఏం చేశారు దేవుడు రెండో రోజు? రెండో 24 hours, ఫస్ట్ 24 hours అయిపోయింది, ఇప్పుడు సెకండ్ 24 hours. రెండో రోజు దేవుడు ఏం చేశారో తెలుసా? చాలా జాగ్రత్తగా చెప్తానండి. వాటర్ బాల్ కదా, భూమి ఉంది, భూమి చుట్టూరు నీళ్లు ఉన్నాయి, నీళ్లతో నిండి ఉన్న భూమి, లేదా నీళ్లలో నానుతున్న భూమి, నీళ్లతో నానుతున్న భూమి. ఈ నీళ్లలో నానుతున్న ఈ భూమి, ఈ నీళ్లలో ఉన్న ఈ భూమి కనపట్లే, నీళ్ళే కనిపిస్తున్నాయి. ఈ నీళ్లలో ఉన్న ఈ భూమిని దేవుడు ఏం చేశాడనంటే, భూమి మాత్రమే ఉండి మిగతా నీళ్ళన్నిటినీ వేరుపరిచాడు. జాగ్రత్తగా వినండి. నీళ్ళన్నిటినీ వేరుపరిచెను. ఇప్పుడు చిన్న సైన్స్ ఆలోచిద్దాం. అగ్ని మండించినప్పుడు నీళ్ళు ఏమవుతాయి? ఆవిరవుతుంది. పొయ్యి మీద నీళ్లు పెడితే ఏమవుతాయి? ఆవిరై నీళ్లు కనపడకుండా వెళ్ళిపోతాయి, నీళ్లు మరిగిపోతుంటాయి. ఇదేంటి నేను నిండగా పెట్టాను, ఇప్పుడేంటి ఎంత తక్కువ ఉన్నాయి? మిగతా నీళ్ళు ఏమయ్యాయి? ఆవిరైపోయాయి. వాటర్ లిక్విడ్ స్టేట్ లో నుంచి వేపర్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది. తెలుగులో నీళ్లు లిక్విడ్ ఏమంటారమ్మా? తెలుగులో ద్రవ పదార్థము. ద్రవ పదార్థము ఈ అగ్నిగోళం తయారు చేస్తారు కదా, వెలుగు కమ్మని పలకగా. ఈ వెలుగు వలన ఈ అగ్ని యొక్క వేడి వలన ఈ ద్రవ పదార్థం ఏమైందంటే, ఈ ద్రవ పదార్థం ఈ అగ్ని వలన ఆవిరిగా మారిపోయింది. దాన్నే ఆకాశం అని పిలుస్తాం. ఏ ఆకాశం తెలుసా? ఇది మన అట్మాస్ఫియర్ ఆకాశం. అంటే మనకు ఆక్సిజన్ దొరికే స్థలం వరకు ఈ ఆకాశం అన్నమాట. ఇక్కడ ఈ నీళ్ళన్నీ కూడా ఆవిరిగా తిరుగుతుంది. జాగ్రత్తగా ఆవిరి ఇదంతా. అందుకే మనకు ఆక్సిజన్ దొరుకుతుంది. మళ్ళీ కొన్ని కిలోమీటర్లు దాటి వెళ్తే ఆక్సిజన్ ఉండదు, అది శూన్యం. కానీ ఇక్కడ ఆకాశం అని పేరు పెట్టాడు. ఎక్కడి వరకు అని అంటే, నీళ్లు ఆవిరిగా ఎగిరి సంచరిస్తున్నంత వరకు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత సైంటిఫిక్ గా, అంటే ఎంత మానవునికి అర్థమయ్యేటట్టుగా దేవుని వాక్యాన్ని మనకి రాసి పెట్టాడు. ఇంత గొప్ప వాక్యాన్ని మనం ఎలా నిర్లక్ష్యం చేయగలం? దేవుడు వేరుపరిచాడండి. జలాలను ఆవిరిగా మార్చి మనకు ఊపిరిని, ఆక్సిజన్ ని, నైట్రోజన్ ని, మిగతా ఎన్ని గ్యాసెస్ ఉన్నాయో వీటన్నిటిని ఆ వాతావరణంలో పెట్టి మనకి భద్రతనిచ్చి మనకి నివాస యోగ్యంగా భూమిని మారుస్తూ ఉన్నాడు దేవుడు. ఎంత పట్టించుకుంటున్నాడు మనకి? 60, 70 అధిక బలం ఉన్నాయి అన్న ఎడల 80, లేదా నోవాహుకు ముందు కాలం 969 సంవత్సరాలు హైయెస్ట్ మెతుష్యల బ్రతికారు ఆయన. నోవాహు దినాల వరకు ఆయన ఉన్నాడు. ఇన్ని దినాలు బ్రతకనందుకు మానవుడికి ఎంత మంచి నివాస యోగ్యం తయారు చేశాడు. అంతేకాదు, ఈ భూమి మీద బ్రతికిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత, మన భాషలో ప్రభువునందు నిద్రించిన తర్వాత కూడా దేవుడు ఆ అవుట్ ఆఫ్ స్పియర్, అంటే ఈ కాల చక్రములో నుంచి బయటికి వచ్చి బ్రతికేటట్టుగా కూడా మనకి డిజైన్ చేశాడు దేవుడు. ఇంక దేనికి భయపడాలి అసలు? మనం భయపడుటకు కారణమేమైనా ఉందా? మీరు చెప్పండి. భయపడుటకు ఏమన్నా ఒక కారణం ఉందా మనకి? బతకనందుకు అద్భుతమైన సృష్టినిచ్చాడు. చనిపోయిన తర్వాత కూడా అపరిమితమైన సృష్టి ఉంది. ఇంకా మన ఓక అందదు అసలు. మనం టైం కాలచక్రంలో ఉన్నాం కదా, మనం చనిపోగానే కాలచక్రం దాటి వెళ్ళిపోతాం అంట. ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడా? అనగానే తక్కువని అంత దూరం ఏం కాకుండా వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చనిపోయిన తర్వాత కూడా మన పరిస్థితి అంతే. కానీ చావంటే భయం, అంటే గుడ్డితనం ఉంది కదా ఇంకా మనకి. పూర్తిగా ఎక్కడ గుడ్డితనం పోయింది? ఈ రోజుకి ఆడు భయపెట్టినప్పుడు అలా భయపడుతుంటాం. ఎంత వాక్యం చెప్తుంటానా, నేను కూడా ఏమన్నా చిన్న నా శరీరంలో తేడా అయితే నేను భయపడతాను. అంటే ఇంకా మనకి పూర్తిగా మనోన పూర్తిగా ఇప్పబడిపోలేదు, ఇప్పబడుతూ ఉంది. సో చాలా ధైర్యం ఉన్నదండి, మనకు చాలా నిరీక్షణ ఉంది. చాలా గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి విశాలం గురించి నేను మీకు చెప్పేస్తాను. రెండో రోజు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టును, అస్తమయమును ఉదయమును కలుగుగా రెండవ దినము ఆయను. దేవునికి మహిమ కలుగుగా. రెండవ దినం. ఓకే, ఇప్పుడు భూమి ఎలా ఉంది చెప్పండి? ఇప్పుడు భూమి ఎలా ఉంది? రెండో రోజు భూమి ఎలా ఉంది? ఎటు చూసినా సముద్రమే, పొడి నేల లేదు, మొత్తం సముద్రం ఉంది. ఇప్పుడు భూమి మీద ఉన్న నీళ్ళన్నీ
ఆవిరైపోయి ఇప్పుడు భూమి మీద అంతా సముద్రమే కనిపిస్తుంది అనమాట. ముందున్నవి నీళ్ళు లేవు, ఇప్పుడు సముద్రం కనిపిస్తుంది భూమి అంతట్లో. ఇప్పుడు ప్రభు 3వ దినం ఏం చేశాడు? దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలములో ఒక చోటికి కూర్చోబడి ఆరిన నేల కనపడమని కనబడను కాకని పలుకగా ఆ ప్రకారం ఆయన. చూసారా, భూమి అంతా సముద్రం ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే, నాకు ఆరిన నేల కనపడాలి, సముద్రమా నీళ్ళ నువ్వన్నీ ఒక దగ్గరకు రానగానే చెమ్మనన్నీ ఒక దగ్గరకు వచ్చాయండి. వెంటనే ఏం కనపడ్డది? ఆ ప్రకారమైన ఆరిన నేల కనపడ్డది. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం ఆఫ్ ఇట్స్ కైండ్. అంతకుముందు ఎప్పుడు ఆరిన నేల లేదు భూమి మీద, అంత సముద్రం ఉండేది. ఇప్పుడు సముద్రం అంతటిని ఒక పక్కకు పెట్టారు, ఇప్పుడు ఆరిన నేల కనపడ్డది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. ఆరిన నేలకి భూమి అని పేరు పెట్టెను. జలరాశులకు ఆయన సముద్రములు అని పేరు పెట్టెను. చాలా క్లారిటీ. సముద్రం అంతటికి, నీళ్లున్న చోట అంతటికి సముద్రము అని పేరు పెట్టాడు. ఆరిన నేల అంతటికి భూమి అని పేరు పెట్టాడు. అది మంచిదని దేవుడు చూస్తాడు. దేవుడి సృష్టి ఎప్పుడూ మంచిదే, దాన్ని మనం పాడు చేస్తాం. దేవుని సృష్టి ఎప్పుడు మంచిది. ఓకే, రైట్, మంచిది. దేవుడు గడ్డిని విత్తనములిచ్చే చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మునిపించడు గాక అని పలుకుగా ఆ ప్రకారం ఆయన. చూసారా, ఇక్కడ చాలా మనం చాలా తెలుసుకోవాల్సిన విషయం. విత్తనములతో కూడిన ఫల వృక్షములు ఉండేటట్టుగా చెట్లు బయటికి రానగానే వచ్చాయి దేవుడు పొడి నేల మీద. సో ఇప్పుడు విత్తనం ముందా చెట్టు ముందా? చెప్పండి. చెట్టే ముందు. తోటకూర వచ్చింది ఆ రోజే, మునక్కాయ చెట్టు వచ్చింది ఆ రోజే, తాటి చెట్టు వచ్చింది ఆ రోజే. ఈరోజు మీరు ఇష్టంగా తింటారు కదా మామిడి పళ్ళు, ఆ మామిడి పళ్ళు వచ్చింది ఆ రోజే. సీతాఫలం పళ్ళు వచ్చింది ఆ రోజే. ఎంత బాగుంటుంది మామిడి పండు తింటుంటే. అబ్బా, ఇలా పిండుకొని తింటుంటే దేవా నీ సృష్టి ఎంత బాగుంది. ఈరోజు తీగ లేవు మామిడి పళ్ళు. మొన్న ఏవో తెచ్చాం, తీగ లేవు. మీకు ఏడని తీగ మామిడి పళ్ళు కొంటే మీకు దొరికితే నాకు పట్టుకొని రండి. తీగ మామిడి పళ్ళు ఆ రోజు వచ్చాయి. ఎన్ని చెట్లు, రాయి చెట్టు, మర్రి చెట్టు, ఎన్ని చెట్లు ఉన్నాయి భూమి మీద. అన్ని చెట్లకి ఆది ఎక్కడ అని అంటే ఇదిగో 3వ రోజు 11వ రోజు ఆదికాండం 1వ అధ్యాయం. ఓకే, దేవుడు ఏది పలికేస్తుంటే అది అయిపోతుందండి. దేవుడు ఏది పెడితే అది పలకడు. సర్వజ్ఞాని. అరే నేను పలికిస్తానని ఫీల్ అవడు. ఒక మాట జారిపోయి అయ్యో నేనెందుకు అనిసాను మాట, అయ్యో తొందరపడిపోయినే, అరే నేను ఆ పని చేయకుండా ఉండాల్సిందే. ఆయన దేవుడు అవుతాడా? ఒక వ్యక్తిని ఇలా పొడిచేసి అయ్యో నేను ఎందుకు పొడిచానని ఫీల్ అవుతాడా దేవుడు? మళ్ళీ దానికి ఆల్టర్నేటివ్ గా ఇంకొక పని ఏం చేస్తాడా? ఆయన దేవుడు కాదు. దేవుడు సర్వజ్ఞాని, అన్ని చోట్ల ఉన్న దేవుడు, అన్ని కాలాల్లో ఉన్న దేవుడు, అన్ని పనులు చేయగల దేవుడు. ఆయనకు అన్ని తెలుసు. హృదయ పరిశోధకుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన పలుకుగా అన్ని జరుగుతుంది. ఆయన పలుకుకు వెయిట్ చేయండి. పాయింట్ ఏంటంటే మీలో హోలీ స్పిరిట్ ఉన్నారు, కాదనట్లేదు. కానీ మీలో హోలీ స్పిరిట్ ఉన్నారు, కానీ హోలీ స్పిరిట్ ఆయన వాక్యం లేకపోతే పని చెయ్యడు. కీ సీక్రెట్ ఇచ్చాను మీకు. ఎవరైనా చెప్పారో లేదో మీకు ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. చాలా మంచి సీక్రెట్ చెప్పాను, మంచి మిస్టరీ చెప్పాను మీకు. హోలీ స్పిరిట్ మీలో ఉన్నా సరే ఆయన పని చేయాలంటే యెహోవా వాక్కు పలికితేనే పని చేస్తాడు ఆయన. వాక్యం అందుకే ఇంపార్టెంట్. 26 పుస్తకాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ వాక్యాన్ని నువ్వు అభ్యసించకపోతే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు డల్లగా ఐడిల్ గా కూర్చుంటారు తప్ప ఆయన నీ పక్షమున నీ కోసం పని చెయ్యడు. పలుకుగా నుందా మాట? యెహోవా పలుకగా ఆ ప్రకారం ఆయను. పలికింది ఎవరు? తండ్రి. పలుకెవరు? యేసయ్య. ఆ ప్రకారం ఆయను, ఆయనట్టు చేసింది ఎవరు? హోలీ స్పిరిట్. త్రిత్వం ఎక్కడుంది? 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. త్రిత్వం లేదనే మూర్ఖులకు ఏం చెప్తావు? త్రిత్వం లేదండి, నువ్వు మూర్ఖుడు అండి, నీకు అర్థం కావట్లేదు దేవుడి వాక్యం. ఓపికగా వినాలి కదా. ఇక ఇక్కడే ఉంది. దేవుడు పలుకగా, దేవుడు ఉన్నారు, పలుకగా శబ్దం, ధ్వని యేసయ్య చేసెను, ఆ ప్రకారం ఆయను. ఎవరు చేశారు? పరిశుద్ధాత్ముడు చేశారు.
ముందుకెళ్దాం. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఓకే, మీకు అర్థమవుతుంది. అస్తమయము ఉదయమును కలుగగా 3వ దినము ఆయను. 3వ దినం అయిపోయిందండి. సక్సెస్ఫుల్లీ 3 దినాలు కంప్లీట్ చేసాం. 8 అయిపోయింది. నేను ఆల్రెడీ 10 minutes లేట్ కాబట్టి ఆ 10 minutes కూడా చెప్తాను. ఆ తర్వాత మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్తే నేను కొనసాగుతాను. కంటిన్యూ అని మీరు టైప్ చేస్తే 14 మంది 11 మంది చూస్తున్నారు. ఇప్పుడు 11 మంది కనుక కంటిన్యూ అని చెప్తే ఇంకొక 20 నిమిషాలు చెప్తాను, లేదా ఆపేస్తాను. 14వ దేవుడు పగటిని రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాక అనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాక అనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండి గాకనియు పలికెను. ఆ ప్రకారము ఆయను. మీకు అర్థమవుతుంది కదండి. దేవుడు మొదటి రోజు చేసిన ఆ వెలుగు అంటే ఆ అగ్ని పర్వతం లేదా అగ్ని గ్రహము, ఆ అగ్ని ప్లానెట్, ఆ ఫైర్ ప్లానెట్ లో నుండి కొంత భాగాన్ని దేవుడు తీసి పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు. పగలు రాత్రి ఎప్పుడైందంటే ఫస్ట్ టైము 4వ రోజు అయింది. అంతవరకు పగలు రాత్రి లేదు. అంతవరకు 24 గంటలు జరిగింది. టోటల్ వెలుగులోనే ఉన్నారు, చీకటి లేదు. కానీ చీకటి రాత్రి ఎప్పుడు కలిగింది అని అంటే 4వ రోజు కలిగింది. 4వ రోజు. ఆ రోజు పగటికి సూర్యుడు వెలుగుమని, రాత్రికి వెలుగుచ్చినందుకు ఒక చిన్న జ్యోతి అంటే చంద్రుడు, సూర్యుడికి రిఫ్లెక్షన్ అన్నమాట చంద్రుడు. సో అప్పుడు భూమిని ఆసిలేషన్, సర్క్యులేషన్ తిప్పడం స్టార్ట్ చేశాడు దేవుడు. బహుశా మొదటి రోజు కూడా సర్క్యులేషన్ అయ్యుండు గాక, కానీ 4వ రోజే మొట్టమొదటిసారిగా రాత్రి పగలు అనే విభజన జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, అందరూ కంటిన్యూ అని చెప్పారు. ప్రైజ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం ముందుకి మనం కంటిన్యూ చేద్దాం. కాబట్టి ఇక్కడ ఇంకోటి కూడా గమనించండి. సూర్యుడు ఎందుకంట, జ్యోతులు ఎందుకంట, సూచనలను కాలములను సంవత్సరములను సూచించటం. కాలాలు, ఎండాకాలం ఎండ ఎక్కువ ఉంటుంది, వర్షాకాలం వర్షాలు ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ సూచించినందుకు, సూచనలకు అవి. మనం వాటిని సూచనలుగా తీసుకోలేవు. పలానా కాలం వచ్చింది, పలానా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, క్యాలెండర్ మారుతుంది. ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయంటే గ్రహాలను చూసి. పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి మెయిన్. ఇవి కాకుండా కొన్ని గ్రహాలను చూసి మనకి సూచనలు తెలుస్తాయి. అక్కడే జ్యోతిష్యం పుట్టింది. అక్కడే గ్రహాల నుంచి డీకోడ్ చేసే కొన్ని విషయాలు వచ్చాయి. ఇవన్నీ కూడా భూమి మీద ఈ గ్రహాలు ఇవి కూడా కొంతవరకు పనిచేస్తాయి. ఎక్కడంటే భూ సంబంధమే కానీ వీటి వల్ల రక్షణ రాదు, ఆత్మ రక్షించబడదు, ఆత్మ పరలోకానికి వెళ్ళదు. ఈ గ్రహాలు ఇప్పుడు గుడ్ ఫ్రైడే ఏ రోజు పడుతుంది సంవత్సరంలో మనకి ఎలా తెలుసు? గ్రహాలు బట్టి లెక్కేస్తారన్నమాట. అంటే సూచనలు. ఆకాశంలో పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, ఈ నక్షత్రాలు ఏవో లెక్క ఉంది. ఇవన్నీ ఆస్ట్రాలజీ అంటుంది. సైంటిఫిక్ గా కూడా ఇది ప్రూవ్ అయింది. వీటిని బట్టి లెక్కేస్తారు. అందుకే గుడ్ ఫ్రైడే డేట్ మారుతుంది, ఈస్టర్ డేట్ మారుతుంది. ఎందుకు మారుతుంది అని అంటే యాక్చువల్గా ఆ లెక్క ఇంపార్టెంట్, ఈ లెక్క కాదు. 365 రోజులు కాదు. అర్థమైందా? 365 రోజుల క్యాలెండర్ ఎప్పుడు వచ్చింది? రోమన్స్ తీసుకొచ్చారు. ఏ శతాబ్దంలో? 3వ 4లోనే తీసుకొచ్చారు. 4వ శతాబ్దంలో రోమన్స్ తీసుకొచ్చారు క్యాలెండర్. కానీ దానికి ముందు ఎలా చూసేవారు? గ్రహాలు. ఈ రోజుకి ఏప్రిల్ గ్రహాలు చూసి వాళ్ళు డేట్స్ ని ఫిక్స్ చేసుకుంటారు అనమాట. పలానా రోజు ఈస్టర్ అని, పలానా రోజు గుడ్ ఫ్రైడే అని, పలానా రోజు పస్కా పండుగ, పలానా రోజు పులియని రొట్టెల పండుగ, పలానా రోజు ప్రథమ ఫలముల పండుగ, పలానా రోజు గుడారాల పండుగ అని వాళ్ళు అంచనాలు వేసుకుంటారు అనమాట. ఓకే, ఇప్పుడు అలాగని చెప్పి మీరు అందరూ ఆస్ట్రాలజీ దగ్గరికి పరిగెట్టద్దు దయచేసి. ఇది దేవుడు నిర్ణయించిన కాలగమనము. దీన్ని మనుషులు వారి వారి స్వార్థాలకు వాడుకొని ఉంగరాలు పెట్టి ఇవన్నీ పెట్టి మీకు మంచి జరుగుతుందని వాళ్ళు చెప్పి చేస్తున్నారు. కానీ మనలో ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడో వీటితో మనకి పని లేదు. మనం ప్రార్థన చేయగా అన్ని మనకి సఫలీకృతం చేస్తాడు దేవుడు. చూడండి, నా వేలికేళ్ళు లేవు. ఇప్పుడు మీరు మీ వేలికెళ్ళి అవి ఇవి పెట్టుకోవద్దు. వేలికేళ్ళు లేవు, అయినా నేను బాగానే ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగును కాక. పరిశుద్ధాత్ముడు ఇంపార్టెంట్. ఏసై వేళ్ళకి కూడా ఏం లేవు, ఆయన అపోస్తులు కూడా వేళ్ళకి ఏవి పెట్టుకోలేదు. కాబట్టి మీరు ఆ మూఢనమ్మకాల్లో ఉండొద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఎక్కడున్నాం? సూచనలు.
సూచనలు. 15వ వచనం, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండి గాక నీవు పలికగానే పరిశుద్ధాత్ముడు చేసేసాడు. ఓకే, తండ్రి పలికాడు. పలికెవరు? యేసు ప్రభు. చేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మీ అందరికి చాలా బాగా అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఇంకా బాగా చెప్పమని చెప్తున్నాడు నాకు. అందుబట్టి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ అని టైప్ చేయండి. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి అంటే సూర్యుడు, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి అంటే చంద్రుడు, నక్షత్రములను చేసెను. బాగా వినండి, సృజించెను అని లేదు. సృజించెను అన్న మాట ఎక్కడుంది? మొదటి వచనంలో ఉంది. వెలుగు కమ్మని పలుకగా. ఇక్కడ గమనిస్తే ఇక్కడ చేసెను అంటే ఆల్రెడీ ఉన్న దాంట్లో నుంచి చేశారనమాట. ఇది ఒక్కటి అర్థమైతే చాలా మంది వాక్య విమర్శకులకు మనం సమాధానం చెప్పొచ్చు. ఇది మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ చేసెను, పైన చూస్తే సృజించెను, కలుగును అనే, వెలుగు కమ్మని పలుకగా కలిగెను అంటే సృజించెను. కొత్తగా అంతవరకు లేదు, ఫస్ట్ టైం ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పటికి చేసాను. ఇప్పుడు ఇక్కడ సృష్టించలేదు, ఆల్రెడీ చేసిన ఆబ్జెక్ట్ లో నుంచి తీసుకొచ్చి మీరు చేశారు. ఈ రోజు మనం గోల్డెన్ ఇన్వెన్షన్స్ చేస్తున్నాం. మన చుట్టూరు చాలా కొత్త కొత్త పదార్థాలు వస్తున్నాయి. ఒకప్పుడు ఈ రిమోట్ లేదు, ఒకప్పుడు ఈ పెన్ లేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆల్రెడీ ఉన్న పదార్థాల్లో నుంచి తీసిన వస్తువులు. ఇవే సృజించేవేంటి ఇవేమన్నా. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ ఇన్వెన్షన్స్. ఇన్వెన్షన్ అని ఎందుకు అంటామనంటే ఉన్న వాటిలో నుండి చేయబడినవి, ఇవి సృజించబడినవి కాదు. అందుకే సొలొమోన్ అంటాడు, కొత్తది ఏదీ లేదు భూమి మీద, అన్ని ఉన్నవే. ఈరోజు నేను అది చేశాను ఇది చేశాను అనుకున్నది ఆల్రెడీ ఉన్నదే, దానిలో నుండి చేసినవే ఇవన్నీ అన్నమాట. ఓకే, రైట్. ఇంకా ముందుకెళ్దాం. భూమి మీద వెలిగించుటకును పగటికి రాత్రి ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయం ఉదయం కలుగుగా 4వ దినమైన. ఇలాగే జరిగిందండి 4 రోజులు. దీస్ ఆర్ ద ఫస్ట్ 4 days ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద హోల్ క్రియేషన్. మనం చాలా చారిత్రాత్మకమైన ప్రసంగం చేస్తున్నాం, చాలా చారిత్రాత్మకమైన విషయాలు మనం ధ్యానిస్తున్నాం. చూద్దాం, 5వ రోజుకి వచ్చేద్దాం. దేవుడు జీవం గల చెలించు వాటిని జలములను, దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమి పైన ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. సో ఇప్పుడు జలములలో చేపల్ని సృష్టించిన రోజు 5వ రోజు. ఆకాశ పక్షులను సృజించింది 5వ రోజు. ఓకే, 5వ రోజు. జాగ్రత్త గుర్తుంచుకోండి. ఇవన్నీ మళ్ళీ 2వ అధ్యాయం ధ్యానించేటప్పుడు మళ్ళీ వీటిని డీకోడ్ చేస్తాం. ఏదో అలా విందాంలేండి, పాస్టర్ గారు చెప్తున్నారని అంటే మీకు ఏం అర్థం కాదు. ఐఎమ్ సారీ. దీన్ని మళ్ళీ నేను 2వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత డీకోడ్ చేస్తాను. డీకోడ్ చేసినప్పుడు ఇది కానీ మీరు మర్చిపోతే మళ్ళీ మీకు అర్థం కాదు. ఎందుకంటే ఆకాశ పక్షుల్ని ఎలా చేశాడు 2వ అధ్యాయంలో. అంటే దేవుడు అక్కడ 2వ అధ్యాయంలో ఏ రోజు గురించి మాట్లాడుతున్నట్టు? 5వ రోజు గురించి. గుర్తుంచుకోండి. 21. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలమును సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాడు. అది మంచిదని దేవుడు చూసారా? దేవుడు మహావృక్షములు అంటే డాల్ఫిన్స్ ఇవన్నిటిని 5వ దినాన్న సృజించాడు. అంతేకాదు రెక్కలున్న పక్షులను కూడా దేవుడు 5వ రోజున సృజించెను. అన్నిటినీ చూసి దేవుడు ఏమన్నాడంటే ఇది మంచిది. దేవుడు మంచిది అన్నాడంటే ఆలోచించండి, హౌ బెస్ట్ ఇట్ ఈస్ అండ్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. 22. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఇండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించాడు. అంతేకాదు హి బ్లెస్డ్ దెం. చెట్లను బ్లెస్ చేయలే, మంచిదని ఊరుకున్నాడు. కానీ చేపలను ఆకాశ పక్షులను మాత్రం బ్లెస్ చేస్తున్నారు. మీరు విస్తరించండి, జలములను అంటే రీప్రొడక్షన్ అవ్వండి అని. రీప్రొడక్టివ్ మీరు చక్కగా రీప్రొడక్టివ్ సిస్టమ్ లోని అభివృద్ధి చెందండి అని ప్రభు ఇక్కడ వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. అస్తమయంను ఉదయంను కలుగగా 5వ దినము ఆయను. రైట్. 24. వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారం ఆయన. ఓకే అండి. భూమి మీద ప్రాకేవి పురుగులు, జంతువులు, పశువులు అన్నిటినీ కూడా 6వ రోజున సృజించాడు. అంటే 6వ రోజు సృజించిన తర్వాత వీటిని సృజించిన తర్వాత మనిషిని సృజించాడు అనమాట.
తర్వాత దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూచింది. ఇక్కడ మనం బైఫర్కేట్ చేసుకోవచ్చు, ఏవి జంతువులు, ఏవి పశువులు, ఏవి పురుగులు, ఇవన్నీ కూడా మనం బైఫర్కేట్ చేసుకో. అంత టైం లేదు కాబట్టి ఈ బైఫర్కేషన్ ఉంది. దేవునికి స్తోత్రం. 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఇక్కడికి వచ్చేసిన తర్వాత కొంచెం స్లో అవుతాం. ఇప్పుడు ఎంటర్ అవుతున్నారండి హీరో. ఎవరి హీరో? ఎవరి కోసం సర్వ సృజించబడ్డదో, ఎవరి కోసం నిరాకారమైన భూమిని దేవుడు ఆకారంగా చేసి అంత పట్టించుకొని అంతగా క్లీన్ చేసి ఎవరికి సిద్ధపరిచాడు అని అంటే మానవుడి కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకు చిన్న మెసేజ్ వస్తుంది, అది చెప్పాలి మీకు. యేసుప్రభు వారు లూకాసు వార్తలు చెప్తారు ఏమనంటే, ఒక వ్యక్తి హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రక్షించే కొత్తలో తనలోకి వచ్చి తన హృదయంలో ఉన్న చెత్తని, అనగా చీకటిని, దురాత్మ శక్తులన్నింటినీ పారద్రోలేస్తాడు. తన హృదయాన్ని శుభ్రం చేస్తాడు. ఎలాగైతే ఇక్కడ నిరాకారమైన భూమిని ఆకారంగా చేశాడో, క్లీన్ చేశాడో మానవుడి కోసం, మన హృదయాన్ని కూడా మన రక్షణ టైంలో దేవుడు అంత క్లీన్ గా చేస్తాడు. అయితే ఈ క్లీన్ అయిన ఈ హృదయము గనక మనము ప్రతిరోజు జాగ్రత్తగా గనక మనం ఉంచుకోకపోతే, ఈ రక్షణ దీపాన్ని, ఈ రక్షణ పాత్రను గనక మనం జాగ్రత్తగా గనక తీసుకెళ్ళకపోతే, ఈ వెళ్ళిన దురాత్మ మరింత చెడ్డమైన 7 దురాత్మలు తీసుకొచ్చి మనలోకి వస్తాయంట. అందుకే భక్తి ఇంపార్టెంట్, అందుకే చర్చ్ ఫెలోషిప్ ఇంపార్టెంట్, అందుకే ఎప్పటికప్పుడు ఫెలోషిప్ అవుతూ ఉండాలి, ఆత్మీయులతో ఎప్పటికప్పుడు కలిసి ఉండాలి. అప్పుడు ఈ ఖాళీ చేయబడిన ఈ హృదయం, అంటే దురాత్మ చీకటి ఖాళీ చేయబడిన ఈ హృదయాన్ని మనము కాపాడుకుంటాం అన్నమాట. మన రక్షణ పాత్రను మనం ఎంచక్క జాగ్రత్తగా కాపాడుకుంటాం. లేదనుకోండి, వెళ్ళిన దురాత్మ ఒకటే కానీ తీసుకొచ్చేవన్నీ ఇంకా 7 తీసుకొస్తాయి. అంటే మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఏమైంది? అద్భుతమైపోయింది. చాలా మంది పరిస్థితి అలా ఉంది. శుభ్రం చేసుకోండి. మీ వ్యక్తిగత ఆత్మీయ క్షేమాభివృద్ధి మీ చేతుల్లోనే. ఓకే, నూనె బాటిల్ అక్కర్లేదు, దానికి చాప కొనుక్కోక్కర్లేదు, కర్చీఫ్లు కొనుక్కోక్కర్లేదు, మాయి లేదు, మర్మం లేదు. యేసు ప్రభు గారు అంత ప్రాక్టికల్. ఆయన మోకరించండి, ప్రభుకి ఇవ్వాల్సిన టైం ప్రభుకి ఇవ్వండి, చర్చ్ ఫెలోషిప్ తో ఉండండి, వాక్యం చదవండి, ఆత్మీయంగా ఎదగండి, ఆత్మీయమైన నిబంధనలకు కట్టుబడి ఉండండి. ఎదిరించొద్దు దేవుని వాక్యాన్ని, దేవుని వాక్కుని ఎదిరించకుండా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఇల్లు ఎప్పుడు శుభ్రంగానే ఉంటది. ఆమేన్. సరే, ముందుకెళ్దాం. దేవుడు మన స్వరూపమందు, దేవుడు అనుకుంటున్నాడండి మన స్వరూపంలో చేద్దాం మానవుడిని. ఎవరి స్వరూపం? మన అంటే దేవదూతలతో మాట్లాడుతున్నాడా? దేవుడు దేవదూతలతో మాట్లాడుతాడేంటి? ఆయన ఒక పని చేయాలంటే దేవదూతలను ఎందుకు అడుగుతాడు? ఎవరిని అడుగుతాడు? తండ్రి, కుమార, పరిశుద్ధ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. మన పోలికలో చేద్దాం. అందుకే మానవుడు ఆత్మ, ప్రాణం, శరీరం. హల్లెలూయా. ఆత్మ, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించారు. ఓకే, తర్వాత ప్రాణము. ఎవరు ప్రాణము? పరిశుద్ధాత్మ దేవుడు. శరీరం ఎవరు? శరీర రీతిగా దిగొచ్చింది ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభువుకి ప్రాణం పోసింది ఎవరు? పరిశుద్ధాత్మ. వీళ్ళిద్దరూ ఎవరి మీద పనిచేస్తారు? ఎవరు చెప్తే పనిచేస్తారు? తండ్రి చెప్తే పనిచేస్తారు. మన పోలిక అందు. అందుకే మనము తండ్రి ఆత్మ, కుమారుడు శరీరము, ప్రాణము, పరిశుద్ధాత్మ. మనలో ఈ 3 ఉన్నాయి. స్పిరిట్ కపాలంలో ఎక్కడుందో తెలియదు, స్కానింగ్ కి దొరకదు, ఎంఆర్ఐకి దొరకదు. ఈ కపాలంలో ఎక్కడుందో ఆత్మ తెలియదు. ఎంఆర్ఐ తీసిన తర్వాత ఆత్మ ఎక్కడుందో కనిపిస్తుంది, ఏంటి కనపడదు, కానీ ఎక్కడో ఉంది. ఈ కపాలంలో ఎక్కడో చిన్న వ్యాక్యూమ్ ఎక్కడో ఉంది. దట్ ఈస్ ఇన్విజిబుల్, కనపడదండి. చాలా మంది చనిపోయే వ్యక్తిని ఫోటో తీశారు, కెమెరాలు పెట్టారు, ఆ కెమెరాలు, ఈ కెమెరాలు, చాలా సెన్సిటివ్ కెమెరాస్ పెట్టారు. ఎన్ని కెమెరాస్ పెట్టినా దొరకలేదు. స్పిరిట్ అంత సూక్ష్మమైంది, అంత ట్రాన్స్పరెంట్ అయింది, అంత గ్లోరిఫికేషన్, అంత అక్షయతను సంపాదించుకున్నది అనమాట ఆత్మ. ఓకే, నరుని ఆత్మ యెహోవా వెలిగించిన దేవుడు. జాగ్రత్త, ఈ ఆత్మకు బతకండి. అందుకే మన భారతదేశంలో బొట్టు పెడతారు. ఎందుకంటే ఈ బొట్టు ఉన్నట్టుగా మనలో, మన కపాలంలో ఒక ఆత్మ ఉంది, దానికోసం బతకండి. అది రియల్, మిగతాదంతా డూప్లికేట్.
అందుకే యేసుప్రభు కూడా శరీరధారికి వచ్చి చేయాల్సినంత చేసి మళ్ళీ ఆయన ఆత్మ అయిపోయి వెళ్ళిపోయారు. శరీరం కేవలం నిష్ప్రయోజనం. అందుకే యేసుప్రభు శరీరాన్ని సిలువకేసి కొట్టుకున్నాడు. అది నిష్ప్రయోజనమైంది. అది ద ఫ్లెష్ ఈజ్ అన్ప్రాఫిటబుల్. ఈరోజు అందుకే ఈ శరీరానికి ఎంత ఖరీదైన బట్ట వేస్తామో, ఖరీదైన వేసుకుంటాము, కానీ వి షుడ్ నో దాట్ ఇట్ ఈస్ అన్ప్రాఫిటబుల్. డబ్బులు ఉంటే పర్లే, దేవుడు ఇస్తే మంచిదే, మంచిగా వేసుకోండి, తయారవ్వండి, దానికి ఏమి నిష్ఠురమే కాదు. కానీ అది గుర్తుంచుకోవాలి ఏంటంటే మనం వేసే బట్టలు అవి నిష్ప్రయోజనము ఒక రోజు. కాబట్టి ముందుకెళ్దాం. ఇంకా మన స్వరూపమందు, దేవుని స్వరూపంలో పుట్టినోళ్ళమండి మనము. జంతువులకి ఇవ్వలేదు, పశువులకి ఇవ్వలేదు, రాకే జీవులకి ఇవ్వలేదు, ఆకాశ పక్షులకి ఇవ్వలేదు, సముద్రంలో జలచరాశులకు ఇవ్వలేదు, చెట్లకి ఇవ్వలేదు, ఫలవృక్షములకు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు, మనకిచ్చాడండి. మనం ఆయన స్వరూపం అండి. అందుకే హీఈస్ వెరీ మచ్ కన్సర్న్డ్ అండి. మన గురించి ఆయన ఎందుకు అన్ని పట్టించుకుంటాడంటే మనం ఆయన పోలికలో ఉన్నామండి. మనం ఆయన పోలికలో ఉండి మనము రాయిని, చెట్టుని, సృష్టిని పట్టుకొని ఊగిలాడామనుకోండి, తన పోలికలో ఉన్న మనల్ని బట్టి ఆయన ఎంత అప్సెట్ అవుతాడు, ఎంత అల్లాడుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు జలములపై అల్లాడినట్టుగా మనము దేవుడిని వెక్కిరించే పనులు చేస్తే ఆయన ఎంత అల్లాడుతాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదును. తన స్వరూపం ఇచ్చాడు అంటే ఆయన స్వరూపం, ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు, ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన అన్ని ఇచ్చాడు. అంతేకాదు తన పోలికను కూడా ఇచ్చాడు. నరులను చేయుదును. వారు సముద్రపు చేపలను, జాగ్రత్త వినండి, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు. కాన్సెప్ట్ ఎందుకు చేస్తున్నారు? మనిషిని ఏళ్ళందుకే. వి నీడ్ టు సబ్డ్యూ, లోపరుచుకోవాలి, వాటిని ఏలాలి. ఇక్కడ ఒక నెగిటివ్ ఫోర్స్ కూడా ఉందని అర్థమవుతుంది. ఏలుదురుగాక, ఏలడం అంటే ఏంటి అంటే ఆల్రెడీ అక్కడ పాజిటివ్ నెగిటివ్ ఫోర్స్లు పెట్టేస్తాడు దేవుడు. ఆల్రెడీ అక్కడ ఒక నెగిటివ్ ఫోర్స్ తయారైపోయింది. ఆల్రెడీ దేవుని దూత ఒకడు దేవుడి ముందు అతిక్రమించాడు. అతిక్రమించిన దేవదూత ఒకటి నెగిటివ్ ఫోర్స్ తయారైపోయాడు, సాతాను తయారైపోయాడు. ఇప్పుడు వాడి బారి నుండి ఆదాం ఏం చేయాలని, నరులు ఏం చేయాలని అంటే ఏలాలి. దేవునికి స్తోత్రం కలుగు. ఏలుతున్నారా క్రైస్తవ బిడ్డలారా? ఎంత వాక్యం డిపాజిట్ అవుతుంది మీ హృదయాల్లోకి. మీరు ఏలుతూ ఉన్నారా? ఏలండి. ఈ లోక మర్యాదను అనుసరింపకుండా దేవుని చిత్తాన్ని ఎరుగుతూ ఉన్నారు కదా, దేవుని చిత్తంలో ఏలుబడి చేయండి. ఏలుదురు గాకానియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఇక్కడ కూడా స్త్రీల డామినేషన్ చూడండి. మొదట ఆల్పేరే రాశారు తెలుగులో, ఇంగ్లీష్ లో అలా ఉంటుందేమో. అయితే స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. ఓకే, దేవుడు వారిని ఆశీర్వదించును. ఎలా ఆశీర్వదించాడో చూడండి. ఎట్లనగా నెంబర్ 1, we should be fruitful. మనం ముందుగా ఫలించాలి. ఫలించడం అంటే ఏంటి? రీప్రొడక్షన్ కాదు, స్పిరిచువల్ గా ఫలించాలి. దేవుని, ఎందుకంటే నెగిటివ్ ఫోర్స్ ఒకటి ఉంది, దానికి ధీటుగా మనం ఫలించాలి. ఓకే. రెండవది అభివృద్ధి పొంది. అభివృద్ధి అంటే ఏంటి? పిల్లల కన్నా మల్టిప్లికేషన్, మల్టిప్లై, పిల్లల్ని కనాలి. ఆ రోజుల్లో ఇంకా అదే పని, కానీ ఈ రోజుల్లో ఎక్కువగా అనేసారు కాబట్టి ఫ్యామిలీ ప్లానింగ్. ఇద్దరు, ఒకరు ముద్దు ఇద్దరు వద్దు ఏదో ఉంటది కదా, అలాగనమాట. ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవాలి. అభివృద్ధి పొంది విస్తరించి. అభివృద్ధి ఎందుకు? విస్తరణకి. భూమి అంతా నిండించాలి కాబట్టి విస్తరించండి. ఒక దగ్గరే ఉండిపోవద్దు. సంగమా, ఒక దగ్గర ఉండిపోవద్దు, విస్తరించండి. తర్వాత భూమిని నిండించి, మళ్ళీ రీప్రొడక్షన్, నిండించి. 4, 5 దాన్ని లోపరుచుకోండి. ఓకే, లోపరుచుకోండి. వి షుడ్ సబ్డ్యూ. ఒక నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది, జాగ్రత్త. అంత ఈజీ అనుకోవద్దు. ఏలేమంటే ఇల్లు రాజులాగా ఏళ్ళడం కాదు. నీకు ఒక నెగిటివ్ ఫోర్స్ ఉంది, ఆ ఫోర్స్ తో నువ్వు ఫైట్ చేసి లోపరుచుకోవాలి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవి ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో
భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చుచున్నాను, అవి మీకు ఆహారమగును. నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఆడమ్ అండ్ ఈవ్ వర్ వెజిటేరియన్. మీరు ఇంకా ఆశ్చర్యపోతే మీరు ఆశ్చర్యపోవచ్చు. నోవాహు దినముల వరకు, జలప్రలయం అయినంత వరకు అందరూ వెజిటేరియన్. ఓకే, ఇంకొకటి రాయబడి ఉంది, వెజిటేరియన్. అవి మీకు ఆహారం మగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద సమస్త జీవులకు పచ్చని చెట్లని ఆహారం మగునని పలికెను. ఆ ప్రకారం ఆయన. జంతువులు కూడా వెజిటేరియనే. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినము ఆయను. హల్లెలూయా. ఎవ్రీథింగ్ వాజ్ వెజిటేరియన్. అందుకే వాళ్ళ ఆయుష్ అంత ఎక్కువ ఉండేది. అందుకే వాళ్ళ డిఎన్ఏస్ లో ఏం మార్పు లేదు. అందుకే వాళ్ళు 969 సంవత్సరాల హైయెస్ట్ మెతుషల బ్రతకగలిగాడు. కారణం ఏంటంటే దే వర్ వెజిటేరియన్. వాళ్ళు నాన్ వెజ్ ఎప్పుడు తినలేదు. వాళ్ళు ఓన్లీ వెజిటేరియన్ తిని బ్రతికేవారు అప్పట్లో. కాబట్టి డెత్ అనేది లేదు. దేవర్ సో హ్యాపీ అన్నమాట. కాబట్టి అందుకని దేవుడు అంటున్నాడు 6వ దినం చాలా మంచిదంట. అప్పటి వరకు మంచిదన్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచిదన్నారు. అంటే మనిషిని సృజించిన తర్వాత దేవుడు అంటున్నాడు చాలా మంచిదని. అంటే మన పుట్టుక చాలా మంచిది. బహుశా మన పుట్టుక పెద్ద ఆడంబరంగా లేకపోతే ఒక పబ్లిసిటీలో అవ్వండకపోవచ్చు, కానీ మన పుట్టుక చాలా మంచిది. మన పుట్టుక ఒక కారణ జన్మ ఉంది. బహుశా మన పుట్టుకలో మనం చాలా పేదరికంలో, చాలా ఇబ్బందుల మధ్య మన తల్లిదండ్రులు మనల్ని కనుండొచ్చు, కానీ మన పుట్టుక ఒక కారణ జన్మ ఉంది. ఆ పుట్టుక పరమార్థాన్ని గ్రహించి ప్రభు కోసం బ్రతుకుదాం. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన చిత్తాన్ని, ఆయన రాజ్యాన్ని మనం భూమి మీద నెరవేర్చి ఆయన రాజ్యాన్ని కట్టి మనం ముందుకెళ్దాం. అతి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. రేపు ఉదయం 11:30కి లైవ్ లో మనందరం కూడా ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. రేపు ఉదయం 11:30 ఆరాధనకి ఉమేష్ ఫ్యామిలీ స్తుతి ఆరాధన నడిపిస్తారు. స్వరూప్ బ్రదర్, మరి మీరు మరి డ్యూటీలో ఉన్నారేమో నాకు తెలీదు, మీరు కూడా వస్తే మనందరం కూడా కలిసి ప్రభుని ఆరాధిద్దాం. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడైన మా దేవా, మా తండ్రి, నీకు వందనాలు. ఆది కాలంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయం సృష్టి ఆరంభం. నాయనా, ఈ సృష్టి ఆరంభం గురించి మాకు పరిశుద్ధాత్మ దేవుడా విశదీకరించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మా తండ్రి, మీకు వందనాలు. చెట్టు ముందా విత్తు ముందా అనే దానికి ప్రభు ఆ చెట్టు ముందని క్లియర్ గా మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు. విత్తనాలు ఇచ్చి చెట్లు కలుగును కాకని చెప్పినప్పుడు కలిగాయి. కాబట్టి మొదటి అధ్యాయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు ఆయన మరి మాకు జ్ఞానం తెలుస్తుందని తెలియజేసినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామంలో, అనగా మీ స్వరూపములో మానవుని సృష్టించారని, కాబట్టి మేము మీ స్వరూపంలో ఉన్నామని సత్యాన్ని కూడా మేము ఎదిగాం. తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి మీ సృష్టిని బట్టి మీకు వందనాలు. మీ స్వరూపంలో మమ్మల్ని సృష్టించిన దానాన్ని బట్టి కూడా మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, అందులో మరి రానైన దినాల్లో నాయన మరి రేపు కూడా 2వ అధ్యాయం గురించి చెప్పి, ఎల్లుండి నుంచి నాయన మరి స్త్రీని గురించి చెప్తుండగా నాయన ఆ స్త్రీని గురించి అర్థం చేసుకునేటువంటి జ్ఞానం కూడా మాకు ఇచ్చి నడిపించి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును మా రక్షణ యేసుక్రీస్తునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తొట్టెల పండుగ మనల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట మన అందరినీ నిర్దోషులుగా నిలుపుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొనినటువంటి సంగమ ద్వారా, అనగా మన ద్వారా యేసయ్యకు మహిత్యమును, ఆధిపత్యమును, అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్.